గత 6 దశాబ్దాలుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ వెలుగులు అందించిన కేటీపీఎస్ కర్మాగారానికి కాలం చెల్లడంతో అధికారులు కూలింగ్ టవర్లను కూల్చేశారు. యూనిట్లలోని బాయిలర్, టర్బైన్, ఈఎస్సీల వంటి పరికరాలను నేలమట్టం చేసి తుక్కును తరలించగా మిగిలిన ఎత్తైన కూలింగ్ టవర్లను అధికారులు నేలమట్టం చేశారు. సుమారు 103 మీటర్ల ఎత్తైన కూలింగ్ టవర్లను ఇంప్లోజన్ టెక్నాలజీ ద్వారా ఒకే చోట కుప్పకూలే విధంగా బ్లాస్టింగ్ చేశారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి అయ్యప్ప అందిస్తారు. గుడ్ మార్నింగ్ అయ్యప్ప, చెప్పండి. కేటీపీఎస్ కూలింగ్ టవర్స్ ను కూల్చివేసినట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించిన వివరాలేంటి? భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో కేటీపీఎస్ కొత్తగూడెం థర్మల్ స్టేషన్ పాత ప్లాంట్ ఓఎండీలో కూలింగ్ టవర్లను కూల్చివేశారు. ఈ రోజు అధికారులు ఉదయం ఇంక్లోజ్ పద్ధతితో ఒకే చోట కుప్పకూలేలా తొలగింపు చర్యలు అయితే చేపట్టారు. అంటే కర్మాగారంలో 3 స్టేషన్లు ఇప్పటికే 8 టవర్లను అయితే తొలగించిన పరిస్థితి ఉంది. పాల్వంచకే తలమానికంగా ఉన్నటువంటి టవర్లు ఈ రోజు కనుమరుగయ్యాయి. అయితే పూర్తిగా దీనికి సంబంధించి 1965-67 సంవత్సరాల మధ్య నిర్మించినటువంటి కేటీపీఎస్ ఏబీసీ స్టేషన్ లో 60 మెగావాట్ల సామర్థ్యం కలిగినటువంటి 1, 2, 3 యూనిట్లుగా 120 మెగావాట్ల సామర్థ్యం కలిగినటువంటి టవర్లను ఈ రోజు అయితే కూల్చివేసిన సంగతి అయితే చూస్తున్నాం. అయితే కేటీపీఎస్ కూల్చివేసే టవర్స్ చరిత్రలోనే ఒకేసారి 8 భారీ కూలింగ్ టవర్లను కూల్చివేసే ప్రక్రియ అయితే ఈ రోజు జరిగింది. ఇంక్లోజ్ పద్ధతిలో కూలింగ్ టవర్లను నేలమట్టం అయితే చేశారు. పూర్తిగా ఢిల్లీలో నోయిడా టవర్ను కూల్చిన సంస్థ ఇప్పటికీ ఒప్పందం కుదుర్చుకొని వాటిని తొలగించే విధంగా కాంట్రాక్ట్ సంస్థ హెచ్ఆర్ కమర్షియల్ రంగం సిద్ధం చేసుకుంది. అన్ని అనుమతులు లభించడంతో ఈ రోజు ఈ టవర్లను అయితే కూల్చివేశారు. అయితే గతంలో ఎన్నికల కోడ్ ఉండటంతో టవర్లు కూల్చివేయడానికి ఆటంకం ఏర్పడింది. ఈ రోజు 103 మీటర్లు ఎత్తైనటువంటి కూలింగ్ టవర్లను ఇంప్లోజ్ టెక్నాలజీ ద్వారా సుమారు 20 కేజీల ఎక్స్పోజర్ ను ఉపయోగించి ఎత్తైన కూలింగ్ టవర్లను అయితే ఒకే చోట కుప్పకూలేటట్టుగా టెక్నాలజీతో బ్లాస్టింగ్ అయితే చేశారు. ఈ కూల్చివేతను కూడా పెద్ద ఎత్తున ప్రజలు అయితే చూడడానికి అయితే ఇక్కడికి వచ్చిన పరిస్థితి ఉంది. అంటే తలమానికంగా ఉన్నటువంటి దేశంలోనే ఇటువంటి ఎత్తైన టవర్లు అప్పట్లో ఎంతో మంది కష్టపడి కట్టిన పరిస్థితి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 60 ఏళ్ల నిరంతరం విద్యుత్ ఉత్పత్తి అయితే వెలుగులు నింపినటువంటి కేటీపీఎస్ ఈ రోజు ఆ టవర్లు అయితే కూల్చివేయడం జరిగింది. యాజమాన్యం వాటిని నేలమట్టం చేసి చుక్కుని కూడా కాంట్రాక్ట్ టెండర్ల ద్వారా ముంబైకి చెందిన హెచ్ఆర్ కమర్షియల్ అనే సంస్థ 485 కోట్లకైతే చేజిక్కుంటున్న పరిస్థితి ఉంది. ఇటీవల ఢిల్లీలో నోయిడా టవర్ ను కూల్చివేసిన టెక్నీషియన్ తోటి ఈ సంస్థ ఒప్పందం అయితే కుదుర్చుకున్న పరిస్థితి ఉంది. ప్రధానంగా ఒక్కో స్టేషన్ కు ఒక్కొక్కటి చొప్పున మొత్తం 8 కూలింగ్ టవర్లు అయితే నిర్మించారు. విద్యుత్ ఉత్పత్తి చేసే క్రమంలో నీరు బొగ్గులు మన్నించేటప్పుడు వచ్చే వేడిని తగ్గించుకునేందుకు కూలింగ్ టవర్లు అయితే ఉపయోగిస్తున్న పరిస్థితి చూస్తున్నాం. అయితే అయ్యప్ప, ఇప్పుడు కేటీపీఎస్ కూలింగ్ టవర్స్ ని కూల్చివేయడానికి కారణాలేంటి? అయితే వాస్తవంగా ఈ టవర్లు కట్టి కూడా 1967 సంవత్సరాలు ఈ టవర్లు అయితే నిర్మించిన పరిస్థితి పూర్తిగా ఓల్డ్ అయిపోయినాయి. దీనికి ప్రత్యామ్నాయంగా ఇప్పటికే కొత్త టవర్లు కూడా నిర్మించి పనులు అయితే జరుగుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే వీటిని కూల్చివేయాలని కూడా అంటే వాస్తవంగా ఇప్పుడు ఉన్న పరిస్థితులు అయితే కూలిపోయే స్థాయికి చేస్తున్న నేపథ్యంలో కాంట్రాక్ట్ పద్ధతిలో 485 కోట్లకు కమర్షియల్ కాంట్రాక్ట్ కు తగ్గించుకున్న పరిస్థితి అయితే ఉంది. అందుమూలంగానే ఈ రోజు ఈ టవర్ ని కూల్చివేశారు. అయితే దేశంలోనే ఇది అతిపెద్ద టవర్లని కూడా చెప్పొచ్చు. ఓకే, థ్యాంక్ యూ అయ్యప్ప.